ఒకరోజు ఒక తండ్రి 2 కప్స్‌తోని హల్వా తీసుకొనొస్తాడు. ఒక దాని మీద 2 జీడిపప్పులు ప్లేస్ చేసుంటాయి డెకరేషన్‌గా. ఇంకొక దాని మీద ఉండవు. అయితే వెంటనే కొడుకు చూసి జీడిపప్పులున్న కప్పా అని చెప్పి తీసేసుకుంటాడది. తింటే ఏం తెలుస్తదంటే తన దాంట్లో నా పైనున్న డెకరేటివ్ 2 జీడిపప్పులు తప్పితే ఏం లేవని, ఆళ్ళ నాన్న దాంట్లో మాత్రం 4 ఉన్నాయని తెలుస్తది. ఏంటి అని చాలా డిసప్పాయింట్ అయిపోతే వాళ్ళ తండ్రి అంటాడనమాట. ఇది లైఫ్ ఎలా కనిపిస్తదో అలాగే ఉండాల్సిన అవసరం లేదు అని. రెండోసారి కూడా అలాగే తీసుకొనొస్తే ఈసారి జీడిపప్పు పైన డెకరేట్ చేయని కప్ తీసుకుంటే అందులో ఒక్కటి కూడా బయటపడదు. అప్పుడు ఆళ్ళ నాన్న అంటాడు, "పాత ఎక్స్‌పీరియన్స్‌లని ఇప్పుడు లింక్ చేసుకోకూడదు. లైఫ్ ఎప్పుడూ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తదని." మూడోసారి అలాగే తీసుకొనొస్తే వాళ్ళ నాన్న ఇప్పుడు కొడుకంటాడు, "2 సార్లు నేను ఎంచుకున్నాను కదా నాన్న! నీకు నచ్చింది నువ్వు ఎంచుకో. ఉన్నిది నాకిచ్చేయి" అని. తనకిచ్చేసిన కప్ నుంచి 8 జీడిపప్పులు బయటపడతాయి. ఈసారి తండ్రంటాడు, "ఇది ప్రసాదం లెక్క. అంటే నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించావు కాబట్టి ఈశ్వరుడు నీకు 8 జీడిపప్పులిచ్చాడు. అంటే నువ్వు ఇతరుల కోసం ఆలోచించినప్పుడు ఈశ్వరుడు నీకంతా మంచే చేస్తాడని."